హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనంతపూర్ లెక్చరర్. చాలామంది అడుగుతున్నారు, ఇంప్రూవ్మెంట్ అంటే సెకండ్ ఇయర్కి ఉంటుందా? సో ఇంప్రూవ్మెంట్ అన్నా బెటర్మెంట్ అన్నా ఒకటే. ఇంకోటి ఏంటంటే సప్లిమెంటరీకి బెటర్మెంట్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్కి వేరే క్వశ్చన్ పేపర్స్, సప్లిమెంటరీ వాళ్ళకి వేరే క్వశ్చన్ పేపర్స్ వస్తాయని అడుగుతున్నారు. అలా ఏముండదు, ఇద్దరికి ఒకటే క్వశ్చన్ పేపరే వస్తుంది. బెటర్మెంట్కి ఒక రకం, సప్లీకి ఒక రకం ఏమి ఉండదు. కాకపోతే బెటర్మెంట్కి సంబంధించి ఇంకో క్వశ్చన్ అడిగారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎవరికైనా ఇది వర్తిస్తుంది అనమాట. సో బెటర్మెంట్ రాసినప్పుడు మనకి ఏమైనా మార్కులు తగ్గితే, ఇప్పుడు సాంస్క్రిట్లో 50 మార్కులు వచ్చినాయి అనుకోండి, బెటర్మెంట్లో 40 మార్కులు వస్తే 40 మార్కులనే యాడ్ చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. అలా ఎప్పటికీ జరగదు, అలా ఏముండదు. సో ధైర్యంగా రాయండి. బెటర్మెంట్ రాసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే ఎంచుకోండి. అన్ని సబ్జెక్టులు పోయి ఇబ్బంది పడకండి, ఎందుకంటే పెరగవు. 1 or 2 సబ్జెక్ట్స్ లేదా మెయిన్గా బాగా రాయాలనుకున్న వాళ్ళు ఒక 3 సబ్జెక్ట్స్ అయితే మార్క్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఓవర్ కాన్ఫిడెంట్తో వెళ్ళకండి, ఖచ్చితంగా పెరుగుతాయి అనుకున్న దాన్ని